బ్యాంకింగ్ సిస్టమ్ అందులోని లోపాలను చూపెడుతూ ఈ మధ్య ఎక్కువ సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి, వెబ్ సిరీలు కూడా వచ్చేస్తున్నాయి. హర్షద్ మెహతా కథ మొదలుకొని మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద కథలు అయితే వచ్చేసాయి. ఈ జీబ్రా కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిందని టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మరి ఈ జీబ్రా అందరినీ ఆకట్టుకుందా లేదా అన్నది ఈ మూవీ రివ్యూలో చూసేద్దామా? సో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. ఈ రివ్యూ వినే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. ఇక కథ విషయానికి వస్తే, సూర్య అంటే మన హీరో సత్యదేవ్ బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. స్వాతి అంటే మన హీరోయిన్ ఉంది కదా, ప్రియా భవానీ శంకర్ కూడా బ్యాంక్ ఉద్యోగం అనమాట. తెలియకుండా జరిగిన చిన్న తప్పుతో ఒకరి అకౌంట్ లో వేయాల్సిన డబ్బుల్ని బెన్నీ అంటే మన టెంపర్ వంశీ ఉన్నాడు కదా విలన్, ఆ అకౌంట్ లోకి వేస్తుంది స్వాతి. దీంతో సూర్య తన తెలివితో బెన్నీ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని తిరిగి విత్డ్రా చేస్తాడు. కానీ ఆ తర్వాత బెన్నీ అకౌంట్ నుంచి 5 కోట్లు మాయమవుతాయి. ఆ 5 కోట్లతో ఆదిత్య అంటే మన డాలి ధనంజయ్ కన్నడ ఫేమ్ ఉన్నాడు కదా, అతనికి ఉన్న సంబంధం ఏంటి? 1000 కోట్లు విలువైన ఎయిర్ లైన్ ను డీల్ చేసే క్రమంలో మాదాన్ గుప్తా అంటే సునీల్ మన కామెడీ యాక్టర్ ఉన్నాడు కదా, ఆదిత్యకు ఏర్పడిన వైరం ఏంటి? చిటిక వేస్తే 100 కోట్లను క్షణాల్లో పుట్టించగల ఆదిత్య కేవలం ఆ 5 కోట్ల కోసం సూర్యను పరుగులు ఎందుకు పెట్టిస్తాడు? బ్యాంక్ లో పనిచేసే సాధారణ ఉద్యోగిగా 4 రోజుల్లో 5 కోట్లు ఎలా తిరిగి ఇస్తాడు? అసలు ఆ 5 కోట్లను మాయం చేసింది ఎవరు? 5 కోట్లను సంపాదించే క్రమంలో సూర్య బ్యాంకింగ్ సిస్టమ్ లోని లోపాలని ఎలా వాడుకుంటాడు? చివరికి సూర్య ఆదిత్యాలను తమ లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అన్నదే ఈ కథ. జీబ్రా మూవీని 2-3 లేయర్లో రాసుకోవడం, హీరో ట్రాక్, విలన్ ట్రాక్ తో సమాంతరంగా సినిమాను నడిపించడం కాస్త బాగానే ఉంటుంది. దర్శకుడు పూర్తిగా ఈ కథను బ్యాంకింగ్ రంగం చుట్టూ రాసుకోలేదు. దీనికి మళ్ళీ డాలి ధనంజయ్ ట్రాక్ పెట్టుకున్నాడు. ఆ డాలి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే మన తెలుగులో ఇంతవరకు చాలానే వచ్చే ఉంటాయి. ఒక సాధారణ వ్యక్తి కోల్కతాకు వెళ్ళడం, బతికేందుకు వెళ్లి శాసించే స్థాయికి ఎదగడం, ఇవన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఇలాంటి రొటీన్ సీన్లని జీబ్రాలో మరింత వెనక్కి నెట్టేసినట్టుగా అనిపిస్తాయి. జీబ్రాలో ఈ సీన్ అదిరిపోయింది అనుకుని సంబరపడిపోయే లోపే మళ్ళీ రొటీన్ పాతకాలపు సీన్ ఒకటి పడుతుంది. ఆ సీన్ ని ఆడియన్స్ ముందే పసిగట్టేస్తూ ఉంటారు. ఇలాంటి స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్తలు పెట్టి ఉండాల్సింది మన డైరెక్టర్ గారు. మధ్య మధ్యలో సౌండ్, స్క్రీన్ ఆగిపోతూ ఉంటుంది. అది టెక్నికల్ ప్రాబ్లమా, స్టైలా అన్నది అర్థం కాదు. కానీ ఏ సందర్భంలోనూ ఏ సీన్ కి ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోతున్నారు అనిపిస్తుంది ఈ సినిమాలో. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే కథలో పాత్రతో ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది. అలా ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయ్యేటప్పుడు లాజిక్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఎందుకు, అదెందుకు, ఇది ఎందుకు చేసినారా, అది ఎందుకు ఎంచుకున్నారా అని లాజిక్స్ తీసుకుంటారు మన ఆడియన్స్. జీబ్రాలో ఎమోషన్, కనెక్టివిటీ మిస్ అవడంతో పాటు అసందర్భంగా పాటలు ఉంటాయి. అంటే మధ్యలో ఆటోమేటిక్ గా వస్తుంటాయి. మధ్యలో ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. కనీసం సాంగ్ బాగుందా అని అంటే అది కూడా చెప్పడమే కష్టం అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు సూర్య 5 కోట్లు ఎలా తీసుకొస్తాడు అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు మన ఆడియన్స్. ఇంటర్వెల్ సీన్ కు హీరోకి మరింత పెద్ద సమస్య వస్తుంది. వాటి నుంచి ఎలా తప్పించుకుంటాడనే ఆసక్తి రేకెత్తించే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్, లాకర్ సిస్టమ్, బ్యాంకింగ్ టెర్మినాలజీ ఇవన్నీ కాస్త కూస్తో తెలిస్తే జీబ్రా ఈజీగా మైండ్కి ఎక్కేస్తుంది. లేదంటే చాలా కష్టమే. మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ పోలికలు ఇందులో కాస్త కనిపిస్తాయి. లక్కీ భాస్కర్ విషయంలో ఎమోషన్ కనెక్ట్ అవడంతో ఆడియన్స్ తో బ్రహ్మరథం పట్టేశారు. కానీ జీబ్రాకి అలా జరిగే అవకాశం లేదనిపిస్తుంది ఈ సినిమాలో. లవ్ ట్రాక్ అయితే ఏమాంతంగా మెప్పించలేదు. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అస్సలు కాలేదు. డాలి ధనంజయ పూర్తిగా విలన్ అని చెప్పలేం, పూర్తిగా హీరో అని కూడా చెప్పలేం. అసలు కొన్ని చోట్ల సత్యదేవ్ కంటే డాలి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. సత్యదేవ్ పై సైడ్ హీరోలా అనిపిస్తాడు. సత్యదేవ్ కామెడీ ట్రాక్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఇక చివరి 10 నిమిషాల వరకు హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అని అనుకుంటారు. కానీ ఆ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. చివరిగా చూస్తే జీబ్రా పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ విషయం మీద చిత్ర యూనిట్ చెప్పలేదు.
సత్యదేవ్ తన పాత్ర కోసం ఎంత చేయాలో అంత చేశాడు. సూర్య క్యారెక్టర్ లో ఇంటెన్స్ చూపించాడు. కొన్ని చోట్ల కామెడీని పండించాడు. ఎమోషనల్ గా నటించాడు. ప్రియా భవానీ శంకర్ రెగ్యులర్ హీరోయిన్ పాత్ర అంతే. డాలి ధనుంజయ ఈ చిత్రానికి హీరో ప్లస్ విలన్ టైప్. డాలి తన పాత్రలో మెప్పిస్తాడు, కానీ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. కమెడియన్ సత్య మళ్ళీ నవ్వించేశాడు. కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ ను గిలిగింతలు పెట్టించినట్టు నవ్వించేస్తాడు. ఇందులో సునీల్ గెటప్ అయితే కొత్తగా ఉంటుంది. యాక్టింగ్ మాత్రం రొటీన్ విలన్ గా ఉంటుంది. A2Y బాబా పాత్రలో సత్యరాజ్ మెప్పించాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికంగా జీబ్రా పర్వాలేదు అనిపిస్తుంది. రవి బసూర్ ఇచ్చిన పాటలు గుర్తుండకపోయినా RR అయితే బానే మనకి మెప్పిస్తుంది అనమాట. విజువల్స్ బానే ఉన్నాయి. కెమెరా వర్క్ అయితే ఓకే అనిపిస్తుంది. నిర్మాతలు జీబ్రా కోసం బానే ఖర్చు పెట్టారనిపిస్తుంది ఈ సినిమాలో. మరి ఆ ఖర్చు లాభాల రూపంగా మారుతుందా లేదా అన్నది ముందు మనం చూడాల్సిందే. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. బాయ్.